ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. కీర్తనలు గ్రంథము 37వ అధ్యాయం 39వ వచనం. హీ ఈస్ దేర్ రెఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్. ది బుక్ ఆఫ్ సైన్స్ చాప్టర్ 37 వర్సెస్ 39. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనందరితోనూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడండి. ఎందరైతే నీతిగా ఉంటూ శ్రమల చేతనో, వ్యాధి బాధల చేతనో, నిందల చేతనో బాధపడుతున్న వారులారా, ఆయనే అట్టి వారందరికీ ఆశ్రయదుర్గమై ఉన్నాడని దేవుడు మనందరితోనూ తెలియజేస్తున్నాడండి. అవునండి, దేవుడు నిజముగానే నీతిమంతుల పట్ల, బాధింపబడుతున్న వారందరి పట్ల దేవుడు ఆశ్రయదుర్గమయ్యి వారందరినీ రక్షించి వారందరికీ సహాయం చేయుటకు దేవుడు ఆశ్రయమై ఉన్నాడు. మరి ఎందరైతే దేవుని యొక్క వాక్యమును నిజముగా హృదయపూర్వకంగా విశ్వసించి దేవునిని నమ్ముతారో అట్టి వారందరూ దేవుని పట్ల దీవించబడతారు, ఆశీర్వదించబడతారండి. అలాగే దేవుడు నీతిమంతుల శోధనలో నుండి విడిపించి వారందరినీ రక్షిస్తాడండి. మరి అలాగే దానియేలు జీవితంలో కూడా దేవుడు ఆశ్రయమై ఉన్నాడండి. దానియేలు నీతిమంతుడు. దానియేలు దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుని ఉన్నవాడు. దానియేలు జీవితంలో కూడా అనేక శ్రమలు, అనేక నిందలు ఎదురైనప్పటికీ దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి దేవునికి ఎంతగానో ప్రార్థించాడండి. దేవుడు తన ప్రార్థనను ఆలకించి తన పట్ల దేవుడు అద్భుతమైన కార్యములను జరిగించాడు. దేవుడు ఆశ్రయదుర్గమై దానియేలును శ్రమల నుండి, అవమానాల నుండి దేవుడు విడిపించాడు. అలాగే నీ జీవితంలోను, నా జీవితంలోను, మనందరి జీవితంలోను దేవుడు అద్భుతమైన మేలులను, సమాధానమును, రక్షణను దేవుడు మనకు కూడా దయచేయగలడు. దానియేలు వలె విశ్వాసాన్ని మనము కూడా కలిగి దేవునిని ఆశ్రయించే వారుగాను మనమందరమును జీవించి దేవుని యొక్క ప్రసన్నతను మనమందరమును కలిగి ఉందుముగాక. ప్రార్థన. జీవము గల దేవా, సర్వసృష్టికర్త అయిన మా తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. దేవా, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోను మా అందరితోనూ చక్కటి వాగ్దానం దయచేశారు. అందును బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. దేవా, ప్రభువా, ఎందరైతే నీతిని నిమిత్తం ఎందరైతే బాధపడుతున్నారో వారి బాధల నుండి మీరు విడుదల దయచేయండి. వారికి సమాధానమును దయచేయండి. మీరే వారికి ఆశ్రయదుర్గముగా ఉండండి. ప్రభువా, వారందరి జీవితాలలోనూ నీ యొక్క ఆశ్చర్యకరమైన మేలులను జరిగించి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క మేలులతో నింపమని కోరుచున్నాము దేవా. అలాగే ఈ వాక్యం ఎందరైతే విన్నారో అటు వారందరి జీవితాలలోనూ ఆశ్చర్యకరమైన మేలులను జరిగించి బాధలో ఉన్న వారిని, శ్రమలలో దుఃఖపడుతున్న వారందరిని మీరు వారి మీద దయ ఉంచి అట్టి వారందరికీ నీ యొక్క మేలులు, నీ యొక్క కృపను, నీ యొక్క జాలి దయను అట్టి వారందరి పైన ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.